హైదరాబాద్ ఇందిరానగర్ దగ్గర ఏర్పాటు చేసిన సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశానికి కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ మీటింగ్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్. తాము ఏ నిర్మాతని విమర్శించడం లేదు అంటున్నారు అనిల్. అయితే కార్మికులని చిన్న చూపు చూస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదంటున్నారు. కార్మికులను విభజించి పాలించొద్దని ఆయన స్పష్టం చేశారు. వేతనాలు ఒక్కసారి 10%, ఇంకోసారి 15% పెంచుతామంటున్నారు. 5% పెంచుతామన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. నిర్మాతలు ఆమోదయోగ్యమైన ప్రతిపాదన చేస్తే ఒప్పుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. 30% వేతనాలు పెంచితే రేపటి నుంచైనా కూడా షూటింగ్ లో పాల్గొంటామని చెప్తున్నారు. తొమ్మిది కండిషన్లు పెట్టారు. ఫస్ట్ దాంట్లో మళ్ళీ 4 కండిషన్లు ఒప్పుకోండి అన్నారు. ఆ 4 ఏంటంటే, ఒకటి, మేము ఎవరినైనా పెట్టుకొని ఎక్కడైనా షూటింగ్ చేస్తాం, దానికి మీరు అందరూ ఒప్పుకోవాలి అన్నారు. 2, ఫైటర్స్ డాన్సర్స్ మనకు రేషియో ఉండేది ఎప్పటి నుంచో, గత 50 సంవత్సరాల నుంచి పెద్దలు పెట్టారు ఆ రేషియోని కూడా. వారిని ఎవరిని సంప్రదించకుండా రేషియో తీయాలి, రేషియో లేకుండా పనిచేయాలి అన్నారు. నెంబర్ 3, మనకి ఆదివారాలు కూడా డబల్ కాల్ షీట్ ఉంటాయి కొందరికి, కొన్ని యూనియన్లకి. మేము ఓన్లీ సింగిల్ కాల్ షీటే ఇస్తాము, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. 4వది, మనం 50 సంవత్సరాలు ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి 6 గంటల కాల్ షీట్కి మన మైండ్ కానీ మనం కానీ మొత్తం కూడా అలవాటు పడ్డాం. ఎక్కడైనా సరే వివిధ రాష్ట్రాల్లో అంతా కూడా కాల్ షీట్ల ప్రకారమే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వారు కొత్తగా ఇప్పుడు 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది. దానికి మేము పలు రకాలుగా ఈ రోజు వరకు కూడా దాన్ని ఆమోదించలేదు. తర్వాత దాంట్లో నుంచే కొందరు నిర్మాతలు బయటకు వచ్చేసి చాలామంది మాట్లాడారు, వీళ్ళు నాయకులు రాజకీయాలు చేస్తున్నారు, కార్మికులు ఒప్పుకుంటున్నారు, వారికి చెప్పట్లేదు అని. ప్రతి విషయం కూడా ఈ కార్మిక నాయకులు అందరూ కూడా మీ అందరికీ ప్రతి ఒక్క విషయం కూడా తెలియజేస్తూనే ఉన్నాం. ఈ 15 రోజుల నుంచి ఏం జరుగుతుంది కూడా మీ అందరికి తెలుసా తెలీదా? కానీ మనలో ఐక్యత లేదని, వారు ఏమి చేయలేరని, 10 రోజులు వాళ్ళ షూటింగ్ బంద్ చేస్తే వాళ్ళే మన దగ్గరకు వస్తారని, వారే కడుపు కాలితే వాళ్ళే వస్తారనే విధంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు మాకు చాలా బాధ కలుగుతున్నాయని చెప్పేసి పలుసార్లు ఛాంబర్లో చెప్పాం. సార్, మీరు పెంచిన తర్వాత ఈ కండిషన్లు ఏంటో అన్నీ మాట్లాడుతున్నాం, ఎంత పెంచుతారో క్లారిటీ చెప్పండి. కానీ అనవసరమైన విషయాలు మా కార్మికులే ఓపికను కనుక తప్పుపడితే మాత్రం సహించేది లేదు. కాబట్టి మీరు కార్మికులు ఒక్క మాట అంటానికి కూడా వీల్లేదని మేము ఛాంబర్లో చెప్పాం. మరోవైపు కార్మికులు కష్టాల్లో ఉన్నారంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. కార్మికుల వేతనాలు పెంచాల్సిందే అన్నారు. వేతనాల కోసం ప్రపంచంలో ఎక్కడా షూటింగ్లు ఆగవు అంటున్నారు తమ్మారెడ్డి. వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటూ, మా కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళు అర్జెంటుగా చేయాలి. అయితే వాళ్ళు కొన్ని కోరికలు కోరుతున్నారు, కొన్ని గొంతెమ్మ కోరికలు ఉన్నాయి, కొన్ని జెన్యున్ కోరికలు ఉన్నాయి. మనం కూడా సానుభూతిగా ఆలోచించి మన నాయకులకి సపోర్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇవాళ సినిమా తీయడం చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళు ఏమడిగారు, దాన్ని మనం ఏం ఒప్పుకోగలం, అన్నీ ఒప్పుకోలేం, కొన్ని అసలు చేయలేం, ఇంపాసిబుల్ అయ్యి, కొన్ని చేయగలం. అది చేసుకుని నాయకులంతా చేస్తారు. ఎట్లా చేస్తారో ఆలోచించండి, సానుభూతిగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం.